నీటి చుక్క లేక గొంతు తడారిపోతోంది. వరుణుడి కనికరం లేక పొలాలు ఎండిపోయి రైతు వంక దీనంగా చూస్తున్నాయి. వ్యవసాయం వెక్కిళ్లు పెడుతూ ఏడుస్తోంది. ఊరే భోరుమంటోంది. వయసు మళ్ళిన వారు, పసి వయసు ఉన్నవారు తప్ప ఇంకెవరూ లేక ఆ ఊరు నిశ్శబ్దంగా రోధిస్తోంది. సీమకు నీళ్లిచ్చామంటున్నారు. రైన్ గన్స్తో అనంతపురం కరువు తీర్చేశామంటున్నారు. స్వయంగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి నియోజకవర్గం పుట్టపర్తిలోని ఊర్లకే దిక్కు లేకుండా ఉంది. ఊర్లకు ఊర్లే వలసెళ్లిపోతున్న దుస్థితిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. చూసారా ఈ ఊరిలో నిశ్శబ్దం ఎలా రాజ్యమేలుతుందో? చూసారా ఈ ముసలివాళ్లను? మౌనంగా కూర్చుని దీనంగా చూస్తున్న అభాగ్యుల దీనస్థితి అర్థమవుతుందా? చూసారా ఈ పసిపిల్లలను? కరువులోనే బాల్యాన్ని గడిపేస్తూ తల్లిదండ్రులు ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఈ ఊరు ఎక్కడో లేదు, సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లోనిది. కాని ఇక్కడ పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తాడు. కాని చంద్రబాబు చెబుతున్న సన్ మాత్రం రైజ్ అవ్వటం లేదు. నీరందదు, పొలం తడవదు, పంట పండదు, బతుకు గడవదు. అందుకే ఈ ఊరే ఊరుగా ఉండనంటోంది. ఎక్కడైనా వెళ్ళిపోతానంటోంది. అనంతపురం జిల్లా ఈ పేరు వింటేనే కరువు గుర్తుకు వస్తుంది. ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా, ఎగిరే జెండాలు మారుతున్నా ఈ జిల్లా దుస్థితి మాత్రం మారటం లేదు. ఎండిపోయిన పొలాలతో బక్కచిక్కిన అన్నదాత ఆవేదన తీరటం లేదు. ఏ నేతలొచ్చినా ఉపన్యాసాలు దంచటమే తప్ప రైతన్న వేదన తీర్చటం మాత్రం వారి వల్ల కావటం లేదు. ప్రాజెక్టులు, బడ్జెట్లు పెరుగుతున్నాయే కాని కాలువల్లోకి నీరు రావటం లేదు. నీళ్లు లేవనే ఎక్కువగా వేరుశెనగ పంట పండిస్తారు జిల్లాలో. ఈసారి 6,20,000 హెక్టార్లలో వేరుశెనగ పంట వేశారు. వర్షాలు బాగా కురుస్తాయని అంచనాలు ఉండటంతో ఆశపడ్డారు. కాని రుతుపవనాలు రాకముందే ముందస్తు వర్షాలంటూ మురిపించి వరుణుడు మొహం చాటేశాడు. దీంతో పంట దెబ్బతింది. రెయిన్ గన్స్తో పంటను తడపొచ్చంటూ చంద్రబాబు హడావుడి చేశారు. కాని అసలు వర్షాలు పడని ప్రాంతాల్లో నీరు నిలవలేక రెయిన్ గన్స్ కూడా వాడలేని పరిస్థితి ఏర్పడింది. పంటలు పండకపోవటంతో ఊళ్లు వదిలిపెట్టి యువత అంతా ఉపాధి కోసం వలస వెళ్లిపోయింది. కూలీ పనుల కోసం బెంగళూరు వైపు వెళ్లిపోయారు. ఊళ్ళో కేవలం ముసలివాళ్లు, పసివాళ్లు మిగిలారు. పిల్లలంతా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాల మధ్యాహ్న భోజనాల్లో తింటూ గడిపేస్తున్నారు. ముసలివారికి ఆ అవకాశం కూడా లేక అల్లాడుతున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని ఈ ఊరు బోడిగానిపల్లెలానే వందల గ్రామాలు వలస వెళ్లిపోతున్నాయి. ఓబుళదేవర చెరువు మండలంలోని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. నల్లమాడ మండలంలోనూ జనం వలస వెళ్లిపోయారు. ఉపాధి హామీ పథకం కూడా తమకు ఉపయోగకరంగా లేవని గ్రామస్తులు వాపోతున్నారు. జిల్లాలో కరువు నివారణకు తమను ఆదుకోవటానికి ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వలసలను నివారించి గ్రామాలను మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.